ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉగాది పండుగకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. యుగాది అనే పదమే యుగమునకు ఆది అనే పదమే ఉగాదిగా మారింది. దీన్నే సంవత్సరాది అని కూడా పిలుస్తాం. తెలుగు సంవత్సరం ఆరంభం అయ్యే తిథి గనక చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథిని ఉగాది అంటారు. సూర్యోదయ సమయానికి చైత్ర శుక్ల పాడ్యమి ఉన్న తిథినే ఉగాది పండుగగా ఆచరించాలి. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అని హేమాద్రి నిర్ణయం. కాబట్టి సూర్యోదయం ఉన్న సమయాన చైత్ర శుక్ల పాడ్యమి ఉండాలి. అదే సంవత్సరాది. ప్రాచీన కాలంలో ఒక యుగం పరిసమాప్తమై వేరొక యుగం ప్రారంభమైనప్పుడు ఆ నూతన యుగాన్ని స్వాగతిస్తూ ఉత్సవాలు జరుపుకునేవారు. కాలక్రమంలో ఈ సాంప్రదాయం యుగాలకే కాకుండా సంవత్సరాలకు జరుపుకోవడం ప్రారంభమై యుగాది కాస్త ఉగాదిగా మారింది. మన పురాణాలను అనుసరించి కాలం అనేది యుగం, మన్వంతరం, కల్పం, దినం, మాసం, సంవత్సరాలుగా విభజించబడింది. దినం అనేది మళ్ళీ గడియలు, విగడియలు, లిప్తలు, నిమిషాలుగా విభజించబడింది. 71 మహాయుగాలు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు ఒక కల్పం. ఒక కల్పం అంటే బ్రహ్మకి ఒక పగలు, 2 కల్పాలు బ్రహ్మకి ఒక రోజు. యుగాలు 4. అవి 1 కృతయుగం, 2వది త్రేతాయుగం, 3వది ద్వాపరయుగం, 4వది కలియుగం. ఈ 4 యుగాల కాలాన్ని మొత్తం కలిపి ఒక మహాయుగం అని అంటారు. సంవత్సరానికి 12 మాసాలు, మాసానికి 30 రోజులు, మాసానికి అలాగే 4 వారాలు, ఒక్కో వారానికి 7 రోజులు. ఈ విధంగా ఉపవిభజన చేసి 60 సంవత్సరాలను ఒక ప్రమాణంగా తీసుకుని వాటికి ప్రభవ, విభవ అంటూ 60 పేర్లు పెట్టడం జరిగింది. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి తిథినే బ్రహ్మగారు సృష్టి చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరాది అయిన ఉగాది రోజున ఏమి చేస్తే సంవత్సరం పొడవునా అదే చేస్తాము అనే ఒక నమ్మకం మన తెలుగువారికి ఉంది. అందువల్ల ఉగాది రోజున సత్ప్రవర్తనతో మెలగడం, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండడం, భగవంతుడిపై భక్తి కలిగి ఉండడం లాంటి మొదలైన మంచి ప్రవర్తనలతో ఉండడం చేస్తారు. ఈ ఉగాది రోజున మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఉగాది రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఈ రోజున నువ్వుల నూనెతో తలపై నుండి శరీరం అంతా కూడా రాసుకొని ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత నలుగు పిండి పూసుకొని కుంకుడుకాయ పులుసుతో తలంటు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆ తర్వాత పూజా గదిలోకి వెళ్ళి నుదుటిన సింధూరం లేదా విభూది ధరించాలి. ఈ రోజున నూతన వస్త్రాలను ధరించాలి. దేవీ దేవతలని పూజించాలి. ముందుగా గణపతిని పూజించాలి. ఈ రోజున లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టుకోవాలి. విగ్రహం ఉన్నట్లయితే అభిషేకం కూడా చేయాలి. లక్ష్మీ అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేయాలి. అమ్మవారిని తెల్లని పువ్వులు, ఎర్రని మందారాలు, పసుపు రంగు పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు లభిస్తాయి. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు ఈ రోజున చదవాలి. శ్రీ సూక్తం, కనకదారా స్తోత్రం తప్పకుండా పఠించాలి. ఈ రోజున శివునికి అభిషేకం చేయడం మంచిది. ఈ రోజున ప్రత్యేకంగా శివునికి అన్నంతో అభిషేకం చేసి ఆ అన్నాన్ని మనం ప్రసాదంలా స్వీకరించి ఇతరులకు పంచినా జీవితంలో భుక్తికి లోటు ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున ఇంట్లో పెద్దవారితో ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత వేప పూతతో తయారు చేయబడినటువంటి షడ్రుచుల ఉగాది పచ్చడిని ముందుగా శివునికి,
లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మాత్రమే మనం దాన్ని గురుదేవులను నవగ్రహాలను స్మరించుకొని ప్రసాదంలా స్వీకరించాలి. షడ్రుచులతో తయారు చేయబడినటువంటి ఈ ఉగాది పచ్చడి మనకి ఏం చెబుతుంది అంటే, ఈ జీవితం అనేది షడ్రసోపేతమైన భోజనం లాంటిది అని, సుఖదుఖాలను సమాన భావంతో స్వీకరించి బ్రతుకును ఆనందమయం చేసుకోవాలనే సందేశాన్ని అందిస్తుంది. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున మీ మిత్రులకు, బంధువులకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేయాలి. ఈ రోజున నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఒకవేళ నది స్నానం చేయలేనటువంటి వారు కాసిన్ని ఆవు పాలను స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసిన గంగా స్నాన ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున తప్పకుండా పంచాంగంని పండితులు చెప్తూ ఉంటే వినాలి. పంచాంగం చెప్పినటువంటి పండితుడికి నమస్కారం చేసి వీలున్నంత దక్షిణ ఇవ్వండి. ఈ రోజున పేదవారికి, అదములకి, కుక్కలకి, పశువులకి ఆహారాన్ని పెట్టండి. ఈ రోజున గోవులని పూజించండి. వాటికి గడ్డిని ఆహారంగా వేయండి. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఈ రోజున స్కాంద పురాణం కానీ, మత్స్య పురాణం కానీ పండితులకి దానం ఇవ్వండి. ఇలా ఈ 2 పురాణాలను దానం చేసినట్లయితే పునర్జన్మ ఉండదు అని శాస్త్రం. ఈ రోజున తల్లిదండ్రుల మరియు పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.